ప్రేక్షకులకి నమస్తే అండి. నేను మీ యాదవ్ని. వెల్కమ్ బ్యాక్ యాదవ్ కార్స్ అండ్ రియల్ ఎస్టేట్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర షాద్ నగర్లో ఓపెన్ ప్లాట్ సేల్స్కి వచ్చాయండి. చాలా సూపర్గా ఉంది. నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే ఇది అక్కడ మనకి ఎందుకు కొనాలి ఈ ప్లాట్స్ అనేది నేను వివరిస్తాను ఫ్రెండ్స్. ఆ సరౌండింగ్స్, షాద్ నగర్ సరౌండింగ్స్లో మొత్తము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందండి. మెయిన్ రోడ్వేసు, రైల్వేసు, ఎయిర్వేసు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీకు ఐడియానే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్కి వచ్చేసి ఫార్మా కంపెనీ ఉన్నాయండి, ఐటీ కంపెనీ ఉన్నాయి. మరి జూ పార్క్ అక్కడ షిఫ్ట్ అవుతుంది. మన హైదరాబాద్ నుంచి అక్కడ జూ పార్క్ షిఫ్ట్ అవుతుంది. 900 ఎకరాలు అవుతుంది. అది విల్లా ప్లాట్స్కి ఉన్నాయండి. ఫేసింగ్ మెయిన్ రోడ్ నేషనల్ హైవే, మన బెంగళూరు హైవే 44కి జస్ట్ హైవేకి ఆనుకొనే ఉందండి ఈ వెంచర్. సిల్వర్ ఓక్ అని 150 గజాలు 24 లక్షలు ఉందండి. ఇది బుకింగ్ వచ్చేసి 1.5 లక్షలు కట్టుకోవాలండి. ఇది మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వస్తుందండి. ఇది మూడాకి అని, మన దగ్గర హుడా ఎట్లుంటుంది హైదరాబాద్లో, అక్కడ ఆ సరౌండింగ్స్లో మూడా అని ఉంది, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది వచ్చేసి వెంచర్లో 60 ఫీట్ల రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు, 33 ఫీట్ల రోడ్డు. తర్వాత పార్క్ ఉంటుందండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. తర్వాత ప్లాంటేషన్ ఉందండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ ఉందండి, 24 అవర్స్ సెక్యూరిటీ, స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఇది వచ్చేసి రాజాపూర్ దగ్గర పోలేపల్లి సేజ్ అని ఉందండి, దానికి ఆపోజిట్లో నేషనల్ హైవే 44. ఇది షాద్ నగర్లో కూడా మంచి మళ్ళీ రైల్వే హబ్ రాబోతుంది ఫ్రెండ్స్. ఇది అక్కడ నుంచి మళ్ళీ గోవా ట్రైన్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశారు, మన షాద్ నగర్లో ఆగుతుంది. ఇది అన్ని రకాలుగా ఫెసిలిటీస్ బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కొంచెం అర్థం చేసుకోండి నేను ఎందుకు ఈ వివరిస్తున్నాను. ఇంతగానం ఇన్ని రకాలుగా మనకు ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లలకి బాగా భవిష్యత్తు ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అర్థం చేసుకొని దాన్ని ఫాలోఅప్ చేయండి ఫ్రెండ్స్.